మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కైలాస్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ లోకేష్ పాల్గొని మాట్లాడారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ లోకేష్ పాల్గొని మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా చేయడం నేరమని, వ్యాపారంలో కొనేవారు అమ్మేవారు వస్తువులు ఉన్నట్లుగానే మానవ అక్రమ రవాణాలో మనుషులే వస్తువులుగా అమ్మకం చెంది మోసపోతున్నారని, దాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. చైల్డ్ ఆన్లైన్ 1098 122 100 నెంబర్లను సద్వినియోగం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు ఎక్కడైనా పిల్లలపై అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సంప్రదించాలని కోరారు. ఎయిడ్ కోఆర్డినేటర్ రాజేష్ మాట్లాడుతూ పిల్లలను అక్రమ రవాణా చేయడం ద్వారా వ్యభిచార వృత్తులకు పిల్లలను దించడం చట్టపరమైన నేరమని, పిల్లలు పనిలో కాదు బల్లో ఉండాలని కోరారు. పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాలు అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. పిల్లలను బెదిరించడం, బలవంతం చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, పిల్లల పట్ల చిన్నచూపు చేయడం వంటి చట్ట ప్రకారం నేరమని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు సునీత, బాలల పరిరక్షణ అధికారి నాగుల్ మీరా, సామాజిక కార్యకర్త శ్రీలక్ష్మి, ఎయిడ్ సోషల్ మొబిలైజర్స్ వగ్గు సోమన్న, ఏలందర్, అంజలి, వెంకటేష్, అంగన్వాడీ కార్యకర్తలు కవిత, సువర్ణ, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మిమ్మల్ని నమ్ముకోడు చాలా మంది అమ్మానాలు ఉన్నారు. అటు ఇటు అయ్యి అలా మాట వాళ్ళు ఏడుస్తుంటారు. అమ్మా నాన్న వాడి కింద ఏడుస్తుంటే వీళ్ళు ప్రపంచంలో ఏదో అన్ని సాధించి జీవితం ఇదే అన్నట్టు వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటారు. మనకి 10 వేస్తే 1 సినిమా అయిపోతాం. ఆ 1 సినిమా డ్రామాస్ని, ఆ బొమ్మల్ని మనం చూసి మన జీవితంలో వేసుకొని ఆ స్టైల్ అని ఈ స్టైల్ అని ఆ కటింగ్ లేదని ఇట్టపోతే ఎంత స్టైల్స్ అంటే పిల్లలు మీలో ఉన్న ఆలోచన చెడిపోవడానికి కారణం ఏంటంటే మీ స్నేహితులు చాలా అమ్మాయికి అప్పుడు చూసిన అబ్బాయి తెలవదా, అప్పుడు వాడు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే మీ సమస్య దూరం అయింది. సరే వాడు తప్పు చేసుకుంటే వాడు సపోర్ట్ చేయడం, ఈమె తప్పు చేసి ఈమె సపోర్ట్ చేయడం, ఇలాంటి సపోర్ట్ చేయడం వల్ల కూడా చెడు స్నేహాల వల్ల కూడా ఈరోజు పిల్లలు చాలా వరకు చెడిపోతున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. మీ అమ్మా నాన్న వాళ్ళు మిమ్మల్ని జ్వర వచ్చి మిమ్మల్ని ఏదో మెడిసిన్ ఇప్పించి తినిపించినారో వాళ్ళు ఏం పని చేయరు. అదే వాళ్ళు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ దెబ్బలు ఏదో హాస్పిటల్ పోదు, కానీ మీకు మాత్రం ఆరోగ్య డాక్టర్ ఎంబీబీఎస్ ఏదో డాక్టర్ చూపెట్టి మీకు వైద్యం చేపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అది వాళ్ళు మీకు ఇచ్చే ప్రాధాన్యత. అది ప్రేమ అంటే నేరము చెల్లదనమాట. చిన్న వయసులో పెళ్లి చేశారు కాబట్టి చట్ట ప్రకారం అది చెల్లుబాటు కాదు. అలాంటి సమస్యల్లో బాయ్స్ 8th 9th మీకు ఏమర్థమైంది? వాళ్ళు ఏదో చెప్తుర్లే సైలెంట్గా కూర్చున్నా వింటున్నాం అన్నట్టుగా కూర్చురేమనిపిస్తుంది నాకు. అర్థమైందా? చెప్తావా? ఎవరు చెప్తారు? స్ట్రేంజర్స్ తోని మాట్లాడకూడదు. ఎప్పుడు క్లాస్లో కాన్సన్ట్రేట్ చేసి వినాలి. టీచర్స్ చెప్పినవన్నీ ఫాలో అవుతూ కాన్సన్ట్రేషన్గా వినాలని చెప్తుంది. ఐటమ్స్ ఇస్తే తినకూడదు. దీనికి ఇంటికాడ తోడొస్తాను, నేను మీ మమ్మీ నన్ను పిలిచారు, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నారు అని అంటే వాళ్ళతోనే వెళ్ళకూడదు. అట్లా ఏమన్నా కనిపించారు, ఇంకెవరైనా ఇబ్బంది పెట్టి అలాంటి ఏమన్నా ఎప్పుడు మగపిల్లలు కూడా, ఆడపిల్లలకే లేదు ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్. మగపిల్లలు కూడా స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళకుండా ఎక్కడో ఆడుకుంటూ తిరుగుతాం అనుకుంటూ అబ్జర్వ్ చేసినప్పుడు రోజు మీరు ఒకే చోట ఆడుతున్నారు అనుకోండి, ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తారు? సార్ చెప్పారు ఇంతకుముందు, విదేశాలకు కూడా రవాణా చేసే ఛాన్స్ ఉంది. అక్కడ పెట్టి చాకరీ బానిసలుగా చేస్తారు, పని చేయించుకుంటారు మీతోటి, అవునా? కాబట్టి పిల్లలు ఎవరు కూడా స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళాలి జాగ్రత్తగా. అరే నాన్న ఇంటి వినండి, స్కూల్ అయిపోగానే 4:15కి వదులుతున్నారు, తొందరగా వదులుతున్నారు కదా. ఇంతకుముందు 4:45, ఇప్పుడేంటి 4:15కి. ఇంకా సారన్న పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
కాబట్టి స్కూల్లో అయిపోగానే ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా, ఓకేనా? అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే నెక్స్ట్ సార్ వాళ్ళు చెప్పిన అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మన జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? చేసుకోవద్దు. మ్యారేజ్ ఏ విధంగా, ఒకటి పేరెంట్స్ చేయటం, రెండు మీరు కల్పించుకోవటం. లవ్ అని కానీ, చెప్పుడు మాటలు విని కానీ, ఆ మొబైల్లో చాటింగ్ల వల్ల కానీ ఆ మ్యారేజ్ జోలికి పోతే మీ లైఫ్ మీకు అంతటితో స్పాయిల్ అయినట్టే. ఒకసారి మీ పేరెంట్స్కి తెలిస్తే మిమ్మల్ని చదవనియరు. ఇంకొకటి చెప్తున్నా, లవ్ మ్యారేజ్ ఎవరైతే చేసుకుంటారో 100కి 99% విడాకులు డివోర్స్ అవుతున్నాయి. అర్థమైందా? 100కి ఎంత? 99%. ఈ రోజు చేసుకున్న 2-3 నెలలకే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు పెట్టుకుంటున్నారు.